హే సఖీస్ అండ్ సక్కాస్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూర్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు నేను చాలా అంటే చాలా లేట్గా లేచాను. ఎందుకంటే ఐ కుడెంట్ వేకప్ క్విక్లీ. చాలా టైర్డ్గా ఉంది బాడీ అంతా. ఎందుకుందో కూడా నాకు తెలీదు. అండ్ ఈరోజు నేను ఎక్కువ కూర్చొని చేసే ఎక్సర్సైజెస్ చేద్దాం అనుకుంటున్నాను. నుంచొని ఎక్కువ చేసేవే ఎక్కువ అయిపోయినాయి అనిపించింది. సో దట్ ఓన్లీ నా అప్పర్ బాడీకి మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తున్నానేమో అనిపించింది. సో అందుకే ఇప్పుడు కొంచెం లోవర్ బాడీ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేద్దాము అని చెప్పి కూర్చొని చేసే ఎక్సర్సైజెస్ అన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈరోజు నేను ఎక్కువ మాట్లాడను, ఓన్లీ యాక్షన్స్. కమ్ లెట్స్ డూ ఇట్ టుగెదర్. సో ఈరోజు నేను ఈ ఎక్సర్సైజెస్ అన్నీ చేద్దాం అనుకున్నాను. సో అందుకే ఇవన్నీ చేస్తూ ఉన్నాను. అండ్ మార్నింగ్ లెగుద్దాం అనుకున్నాను కానీ చాలా టైర్డ్గా అనిపించింది ఈరోజు. ఐ డోంట్ నో వై. నిన్నటి నుంచి ఐఎమ్ ఫీలింగ్ సంథింగ్ లో, ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ నాకు ఎక్కువ ఉందన్నమాట. సో అందుకే నేను చాలా బలవంతంగా లేచి మొత్తం ఈ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తున్నాను. అండ్ నేనంతా బాగానే గడిచింది కానీ ఐ డోంట్ నో, ఐఎమ్ ఫీలింగ్ సంథింగ్ లో అన్నమాట ఈరోజు. అందుకే నేను ఎక్కువ మాట్లాడలేదు, ఓన్లీ చేస్తూ ఎక్సర్సైజెస్ వీడియోస్ మాత్రమే తీసుకున్నాను. అండ్ తీసింది ఒక 1 అవర్ వరకు తీసుకున్నాను. బికాజ్ మిగతాదంతా నేను చాలా కామ్గా రెస్టీగా ఉన్నాను. ఎందుకంటే ఎక్కువ మాట్లాడబుద్ధి కాలేదు. ఐ వాంట్ టు బీ కామ్ అండ్ క్వైట్. నాకేం మాట్లాడాలని లేదు. సో నాకేం మాట్లాడాలని లేకపోతే ఐ విల్ బీ క్వైట్ ఎవ్రీ టైమ్. ఐ డోంట్ థింక్ మచ్. ఏం కావాలంటే అవి టీవీలో పెట్టుకొని చూస్తూ ఉంటాను. అండ్ ఈ ఎక్సర్సైజ్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపించిన ఐ వాజ్ ట్రయింగ్ టు డూ దిస్ ఆల్ సింపుల్ ఎక్సర్సైజెస్, బట్ ఎఫెక్టివ్గా ఉంటాయి ఇవన్నీ. ఇన్నర్ థైస్కి హిప్స్కి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చేసే ఎక్సర్సైజెస్ అన్నీ. ఎందుకంటే ఇట్ ఫీల్స్ ఫ్యాట్ బర్న్ అవుతూ ఉంటుంది లోపల. అండ్ ఇదైతే ఫుల్ బాడీ వర్కౌట్. ఇది చాలా మంచిది మన బాడీకి. మొత్తం థై ఫ్యాట్ దగ్గర నుంచి బాడీ ఫ్యాట్ మొత్తం తగ్గిస్తుంది ఇది. ఎన్ని ఎక్కువ చేస్తే అంత మంచిది. అండ్ ఇలా చేసిన ప్రతిసారి ఐ ఫీల్ సంథింగ్ కొద్దిగా రిలాక్స్గా అనిపిస్తుంది. అండ్ దీని తర్వాత నేను ఇలా బటర్ఫ్లై లాగా పెట్టి ముందుకు పెట్టాను హ్యాండ్స్. ఇది చాలా అంటే చాలా బర్నింగ్ ఫీలింగ్ వచ్చిద్ది. అండ్ ఇది ఇలా చేస్తే మన పొట్ట బ్లోటింగ్ అండ్ గ్యాస్ పట్టేసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. అండ్ దెన్ దీని తర్వాత ట్విస్టర్సే చేశాను. దీన్ని రష్యన్ ట్విస్ట్ అంటారు. ఇలా చేసినాక కూడా సైడ్ మీకు నడుం దగ్గర ఏవైతే ఫ్యాట్ ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అండ్ దీని తర్వాత ఇది కూడా థైకి పిక్కలకి సంబంధించిందే. ఈ ఎక్సర్సైజ్ చేసినా సరే ఫ్యాట్ అనేది ఈ పిక్కల దగ్గర పార్ట్ దగ్గర కరుగుతూ ఉంటుంది. అండ్ దీని తర్వాత కొంచెంసేపు వజ్రాసనంలో కూర్చున్నాను. అండ్ కూర్చున్న తర్వాత ఈ ఎక్సర్సైజ్ ఇన్నర్ థైస్ గురించి చేశాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను సరిగ్గా పెట్టలేకపోయాను కానీ ఎస్ ఐ డిడ్. అండ్ నా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఇది చేసిన తర్వాత నేను నార్మల్గానే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. అండ్ దెన్ ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ ఎక్సర్సైజెస్ చేశాను, విచ్ ఈజ్ వెరీ మ్యాండేటరీ. బ్యాక్ ఎక్సర్సైజెస్ నేను ఎందుకు చేస్తున్నా అంటే బ్యాక్ ఫ్యాట్ అనేది తెలియకుండానే మన బాడీలో స్టోర్ అయిపోయింది అనమాట. సో అందుకే నేను బ్యాక్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను. అండ్ విచ్ ఈజ్ చూడటానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కదా ఇది చూస్తుంటే, బట్ ఇట్స్ యాక్చువల్లీ నాట్ దట్ ఈజీ. చూసినంత సేపు మీకు ఓకే ఇదేముందులే ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే నేను చూసే చేస్తున్నాను కాబట్టి. నేను చూసినప్పుడు ఓకే ఏముందులే అని అనుకున్నాను ఎక్సర్సైజెస్ అన్నీ చూసి. బట్ చేస్తున్నప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి ఇవి. అండ్ ఎస్పెషల్లీ ఇది డబ్ల్యూ ఏదైతే ఉందో ఇది చేస్తుంటే ఏముందిలే అనిపించింది. బట్ అది ముందుకెళ్ళి వెనక్కి లాగుతుంటే మాత్రం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అండ్ నేను ఇందాక చెప్పాను కదా అన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ అట్లా ఏం మాట్లాడబుద్ధి కాలా, అలా కూర్చోవాలని ఉంది క్వైట్గా మాట్లాడకుండా. లోపల కూడా మైండ్లో ఏం తిరగట్లేదు నాకు. ఐఎమ్ జస్ట్ థింకింగ్ దట్
ఐ డోంట్ నో వై ఐఎమ్ థింకింగ్ దట్ మచ్. అంటే ఏం ఆలోచించట్లేదు అక్కడ, ప్లెయిన్ మైండ్. న్యూటన్ యాపిల్ ఎందుకు పడిపోయింది ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఐఎమ్ జస్ట్ కిడింగ్. దీని తర్వాత నేను క్యామ్ని అంతా ముందుకు లాక్కొని మీ అందరికీ చెప్తున్నాను, గాయస్ నేను ఫేస్ వర్కౌట్ చేసి మీ దగ్గరికి వస్తాను, ఓకేనా, ఐ విల్ కమ్ యూ అని చెప్తున్నాను, బాయ్ అని. అండ్ ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నాను, రండి అని చెప్పి పిలుస్తున్నాను. అండ్ యా, ఇట్స్ మెడిటేషన్ టైం. మెడిటేషన్లో కూడా చాలా రిలాక్సింగ్గా అనిపించింది, పీస్ఫుల్గా. Thank you God for everything. Thank you for giving positive energy to my body. Thank you for detoxing all negativity in my body. Thank you for removing all negative thoughts in my mind. Thank you for the peace. Thank you for the calmness. Thank you for this silence. Thank you for this glow. Thank you for this energy. Thank you for this happy face. Thank you for this good health. Thank you for this satisfaction day. Thank you for everything. I will be forever grateful to you. Thank you. గైస్, ఈరోజు నేను ఎక్కువ మాట్లాడలేదు. ఐ బీన్ ఇన్ సైలెన్స్. ఐ జస్ట్ వాంట్ టు బీ లైక్ దట్. నాకు సైలెన్స్లో ఎక్కువ ఉండాలనిపించింది. సో అందుకే నేను సైలెంట్గా ఉన్నప్పుడు ఐ ఫీల్ లైక్ కామ్గా అనిపించింది, ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఎవరితో లైక్ ఐ డోంట్ వాంట్ టు చాట్ విత్ అదర్స్, మాట్లాడాలని అనిపించలేదు. సైలెన్స్లో ఒక కామ్నెస్, ఒక పీస్ కనిపించింది. సో దట్స్ వై టుడే ఐ డిడ్ంట్ స్పోక్ మచ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పేటీ విత్ విఎస్కే. ఇలాంటి వ్లాగ్స్ మీకు రోజు వస్తాయి. ప్లీజ్ click the bell icon and don't forget to comment the below. Your comments boost me so much. And yeah, I love you always, my Sakkis and Sakkas.